హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రాజూస్ కిచెన్ అండ్ టిప్స్. నేను మీ లావణ్య రాకేష్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను 10 లంచ్ బాక్స్ టిప్స్ ఫర్ కిడ్స్. ఈ టిప్స్ ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, స్కూల్స్ ఓపెన్ చేశారు కదండి. స్కూల్లో పిల్లలతో లంచ్ బాక్స్ని కంప్లీట్గా తినేలా చేయించడం అనేది ప్రతి ఒక్క పేరెంట్కి చాలా కష్టతరంగా మారిందండి. అది నాకు అనుభవమే. ఎందుకంటే నాకు 6 ఇయర్స్ బాబు ఉన్నాడు. స్కూల్లో వాడి లంచ్ని కంప్లీట్గా తినేలా చేయడానికి నేను ఏ విధంగా వాడి లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తానో, ఇంకా ఎటువంటి చిన్న టిప్స్ పాటిస్తానో, నాకు తెలిసిన కొన్ని టిప్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఇటువంటి టిప్స్ ఏమైనా తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్లో నాకు చెప్పండి. లంచ్ అనేది పిల్లల యొక్క ఎదుగుదలలో చాలా ఇంపార్టెంట్ మీల్ అండి. ఎందుకంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే హడావిడిలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్గా తీసుకోరు. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత అంటారా, లంచ్ అనేది మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి మనం ఇచ్చిన లంచ్ బాక్స్ని వాళ్ళంతటా వాళ్ళే కంప్లీట్ చేయగలిగేదిగా ఉండాలి. అలా కాకుండా వాళ్ళు లంచ్ని స్కిప్ చేశారంటే స్కూల్లో వాళ్ళు అలసటకి గురై కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అందువలన మన పిల్లల లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరి. అవేంటో ఇప్పుడు చూద్దాం. టిప్ నెంబర్ 1. ఈ రోజుల్లో చాలా కలర్ఫుల్ లంచ్ బాక్సులు మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి. వాటిపై మన పిల్లలకి ఇష్టమైన కార్టూన్ పిక్చర్స్ ఉన్నవి, డిఫరెంట్ షేప్స్ ఉన్నవి, ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నవి, ఇలా వాళ్ళకి నచ్చిన 3 లేదా 4 బాక్సులని ఎంచుకోవాలి. వారంలో 2 లేదా 3 సార్లు ఆ బాక్స్లని రొటేట్ చేస్తూ, అంటే ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ వాడడం వలన ఆ బాక్స్లని ఓపెన్ చేసి తినడంలో పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఇంకా అందులో మనం పెట్టిన ఫుడ్ని కంప్లీట్గా తింటారు. టిప్ నెంబర్ 2. పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం తినాలని అనుకుంటున్నారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకొనివ్వండి. అలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళు మరింత ఇష్టంగా తింటారు. హెల్తీ ఫుడ్ ఆప్షన్స్లో నుండి వాళ్ళు సెలెక్ట్ చేసుకునేలా చేయాలి. కనీసం 2 ఆప్షన్స్ ఇచ్చి దానిలో చూస్ చేసుకునేలా చేసినట్లయితే వాళ్ళు లంచ్ని ఇష్టంగా కంప్లీట్ చేసేస్తారు. టిప్ నెంబర్ 3. మనం హెల్తీ ఫుడ్ని లంచ్ బాక్స్లో ఇవ్వాలి అనుకొని పిల్లలకి ఇష్టం లేని ఫుడ్ని లేదా వాళ్ళు ఇష్టపడిన ఫుడ్ని లంచ్లో పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల స్కూల్లో వాళ్ళు దాన్ని స్కిప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఇష్టపడే ఫుడ్నే మనం హెల్తీగా మార్చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఇష్టపడిన ఫుడ్లోనే వెజిటేబుల్స్ని చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేయడం, లేదా పేస్ట్గా మార్చి యాడ్ చేయడం, లేదా స్టఫ్గా పెట్టడం, ఇలా రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళు తినే ఫుడ్ని హెల్తీగా మార్చేస్తే వాళ్ళు లంచ్ బాక్స్ని కంప్లీట్గా తినేస్తారు. టిప్ నెంబర్ 4. పిల్లలు తినడానికి ఈజీగా, కన్వీనియంట్గా, మసాలాలు అవి ఎక్కువ లేకుండా, తడిగా లేకుండా ఉన్న ఫుడ్ని లంచ్ బాక్స్లో పెట్టడం వల్ల ఇష్టంగా తింటారు. టిప్ నెంబర్ 5. ఎప్పుడూ పిల్లలు చూడడానికి నచ్చితేనే తినడానికి ఇష్టపడతారండి. అందువల్ల మనం పెట్టే లంచ్ కలర్ఫుల్గా ఉండేలా చూసుకోవాలి. వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగా డెకరేట్ చేసి పెట్టడం మంచిది. టిప్ నెంబర్ 6. ఎప్పుడూ ఒకే రకమైన ఫుడ్ని లంచ్లో ఇవ్వడం వలన పిల్లలు బోరింగ్గా ఫీల్ అవుతారండి. అందువల్ల డిఫరెంట్ వెరైటీ ఫుడ్ని ట్రై చేస్తూ ఉండాలి. టిప్ నెంబర్ 7. మన పిల్లలు తినే తత్వాన్ని బట్టి మనం లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయాలండి. అంటే వాళ్ళు స్లోగా తింటారా లేక స్పీడ్గా తింటారా అన్న విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి పిల్లలు స్లోగా తింటారు అనుకున్నప్పుడు వాళ్ళు తినడానికి ఎక్కువ టైం పట్టేలాంటి ఫుడ్ని లంచ్లో ఇవ్వకూడదు. స్కూల్లో తినలేక టెన్షన్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. టిప్ నెంబర్ 8. మనం మన పిల్లలకి లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఒక ఫ్రూట్ని కానీ, లేదంటే ఏదైనా జ్యూస్ని కానీ, స్వీట్ని కానీ సేఫ్ సైడ్లో పెడుతుండాలి. ఇలా పెట్టడం వల్ల ఎటువంటి కారణంగానైనా లంచ్ స్కిప్ చేసినట్లయితే ఇవి తినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. టిప్ నెంబర్ 9. పిల్లలు వాళ్ళు తినే ఫుడ్ రకరకాల షేప్స్లో ఉంటే చాలా ఇష్టంగా తింటారండి. స్క్వేర్ షేప్ చపాతీలు, మిక్కీ మౌస్ దోశ, ఇలా ఫుడ్ని వాళ్ళకి ఇష్టమైన షేప్స్లో డెకరేట్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఫుడ్ని ఇంకా ఎంజాయ్ చేస్తూ తింటారు. టిప్ నెంబర్ 10. మన పిల్లల్ని అడిగి వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకునే డిషెస్లో ఏవైతే వాళ్ళకి నచ్చుతున్నాయో తెలుసుకొని మనం ఆ డిషెస్ని ట్రై చేసి సర్ప్రైజ్గా పెట్టడం వల్ల కూడా పిల్లలు లంచ్ని ఇష్టంగా తింటారు.
ఇంకా మనం పిల్లలకి లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాళ్ళతో చిన్న చిన్న పనులు చేయించడం వల్ల వాళ్ళే లంచ్ని ప్రిపేర్ చేశారన్న ఫీలింగ్లో పిల్లలు లంచ్ అంతా కంప్లీట్ చేసేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూసాం కదా 10 లంచ్ బాక్స్ టిప్స్ని. ఈ టిప్స్ మీ పిల్లల లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.